హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత్ బ్లాగ్స్. మా పిన్ని గారు ఊర్లో జాతర ఉంటే వెళ్తున్నాం అనమాట. దానికోసం అని చెప్పి రెడీ అవుతున్నాను. ఈ శారీ అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ ఉందన్నమాట శారీ. శారీకి తగ్గట్టు చిన్న నెక్లెస్ అయితే, వైట్ కలర్ నెక్లెస్ అయితే పెట్టేసుకున్నాను నేను. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట, బార్డర్కి సెట్ అయ్యే విధంగా. బ్యాంగిల్స్ అయితే బిఫోర్గా కొన్నాను. శారీ కోసం అయితే ప్రత్యేకంగా ఏం కొనలేదు నేను. సరే అని చెప్పి పెట్టుకుందామని ట్రై చేస్తుంటే అవి కొంచెం చాలా రోజులైన తెచ్చి కాబట్టి కొంచెం టైట్ అయ్యాయి బ్యాంగిల్స్. సో పెట్టుకోవడానికి కష్టంగా అనిపించింది. మొత్తానికైతే పెట్టేసుకున్నాను. ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తానికైతే బయలుదేరేసాము ఊరికి. ఇంకా దారిలో ఉన్నాం అన్నమాట. మా ఊర్లో కాసం ఫ్యాషన్స్ అని చెప్పి కొత్తగా బట్టల షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. సరే పెట్టి 1 మంత్ అవుతుంది, ఇంకా వెళ్ళలేదు కదా అని చెప్పి దారిలో వెళ్ళినప్పుడు విజిట్ చేసామన్నమాట. అక్కడైతే నేనైతే శారీస్ ట్రై చేశాను. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మంత్లో బర్త్డే ఉందనేసి అని చెప్పి శారీ అయితే కొనుక్కోమని చెప్పారు మా హస్బెండ్. సరే అని చెప్పి ఒక 3 to 4 శారీస్ అయితే నేను ట్రై చేశాను. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. సో నియరెస్ట్ ఎవరైనా ఉంటే వెళ్ళకుండా ఉంటే వెళ్ళి విజిట్ చేసి ట్రై చేసి చూడండి. ఇంకా నేనైతే శారీస్ మాత్రమే ట్రై చేశాను. డ్రెస్సెస్ అవంతా ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే జాతర హడావిడిలో ఉన్నాం కాబట్టి తక్కువగానే చూశానన్నమాట. సరే అందులో ఒక శారీ అయితే నేను తీసుకున్నాను. లాస్ట్లో మా వారు వచ్చి ఈ శారీ ఒకసారి ట్రై చేసి చూడని చెప్పారు, అందుకని ట్రై చేశాను. సరే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ఇక్కడైతే రీచ్ అయ్యాము. దారిలో హైవేలో ఉన్నామన్నమాట. అక్కడ బేకరీలో మా బాబు వచ్చి శాండ్విచ్ కావాలంటే తీసుకున్నాడు. అక్కడ శాండ్విచ్ వెరైటీగా ఇచ్చారనమాట. అందులో మామిడికాయ తురుము ఉంటుంది కదా, అది వేసి చేయించారనమాట శాండ్విచ్. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇంకా బయలుదేరేసాము అక్కడి నుంచి. ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీ ఉందన్నమాట. ఇంకా జాతర టైం కాబట్టి ఇంకో చెప్పనవసరం లేదు, ట్రాఫిక్ అయితే మరీ హెవీ ఉంది. సరే అని చెప్పేసి స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మేము స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మవారి కోసం పొట్టేళ్ళు బోనాలు అయితే వెళ్తున్నాయి అన్నమాట గుడి దగ్గరికి. ఇంక ఈ రోజంతా బోనాలు వెళ్తూనే ఉంటాయి. మాకు మంచి శకునం అనిపించింది ఎంటర్ అవ్వగానే బోనాలు. సరే అని చెప్పి ఇంకెళ్ళే దారిలోనే ఇంకా సత్తమ్మ గుడి ఉంటుందన్నమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే మా చెల్లి ముగ్గులు ఇంటి ముందర చాలా బాగా అందంగా పెట్టిందనమాట. ఇంకా మా అమ్మమ్మ గారు అక్కడ కూర్చోంటే మా బాబు వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అనేసి పలకరిస్తున్నారు. ఇంక ఈ లోపల ఇంటి దగ్గర మా అమ్మమ్మ గారు కదిరిమల్లి పూల చెట్టు పెట్టారనమాట. ఆ చెట్టు అయితే చాలా బాగా పూలు పూస్తుంది. ఎప్పుడు మేము పండగకి వెళ్ళినా కూడా ఆ చెట్లో పూలు తెంపి మా అమ్మగారు మా కోసం అని చెప్పి కట్టి పెడతారన్నమాట. ఇంక ఈసారి నేను వెళ్ళినప్పటికీ పూలు కొయ్యలేదు, అలాగే ఉన్నాయి. సో అని చెప్పి నేనే పూలు కోసానన్నమాట. ఇంకా కోసిన పూలన్నీ తీసుకొచ్చి ఇంటి ముందర సాప్ వేసుకొని కూర్చొని కూర్చొని మన చెట్లో కోసుకొని మనం అల్లుకొని పెట్టుకుంటే ఆ మజానే వేరేగా ఉంటుంది కదా, మన చెట్లో పూలు మనం తెంపి కట్టుకుంటే. సరే అని చెప్పి వంట అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి జాతరలోకి లేట్ అవుతుందని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను. మా సిస్టర్ని చేయమంటే తను బాగా అలసిపోయింది, మార్నింగ్ నుంచి అన్ని పనులు చేశాను. నేనే వంట అయితే చేశాను అన్నమాట. చికెన్ బగారా రైస్ అయితే చేశాను. ఇంకా సరే అని చెప్పి వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత అందరం తినేసి ఇంకా జాతరలోకి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. టెంపుల్ దగ్గర అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందండి. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. ఇంకా అమ్మవారి జాతర కాబట్టి ఇంకా అందరూ అక్కడే ఉన్నట్టున్నారు. ఇంకా కొబ్బరికాయలు కొట్టే చోటు కూడా చూడండి ఎంత ఫుల్ హెవీ రష్ ఉందన్నమాట. నేనైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాను, కొబ్బరికాయ కొట్టుకుందామని చెప్పి. అసలు లోపలికి వెళ్ళడానికి స్పేస్ అనేదే లేదు. ఇంకా అక్కడ గుడి ముందరే కొంచెం ఒక స్తూపం లాగా పెట్టి అమ్మవారిని పెట్టుంటారనమాట, కొబ్బరికాయలు కొట్టుకున్న ప్లేస్. ఇంకా బోనాలు ఇంకా పొట్టేళ్ళు కొట్టడము అంతా అక్కడే చేస్తారనమాట, ఎదురుగానే చేస్తారనమాట. చూడండి అక్కడ బోనాలు అయితే వచ్చాయి, అంతా కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అంతా పూజలు చేస్తున్నారనమాట. ఫుల్ అయితే రష్ ఉంది, చాలా అంటే చాలామంది. నేనైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అనమాట.
కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికైతే నా కోరికలన్నీ చెప్పేసుకున్నాను. సరే ఇంక దర్శనానికి వెళ్దాము అనుకుంటే చూడండి క్యూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో. ఇంకా ఇప్పుడు దర్శనం అయితే కుదరదని చెప్పి నేనైతే వచ్చేసాను. ఇంకా తిరునాళ్ళలోకి వెళ్ళిపోయాము. మా అబ్బాయి అయితే ట్రైన్ ఎక్కుదాం మమ్మీ అంటే సరే అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. చూడండి మా అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నాడో. మా అబ్బాయి అయితే చాలా సంతోషంగా ఉన్నాడు ట్రైన్ ఎక్కినందుకు. సరే అక్కడి నుంచి వచ్చి స్మోక్ బిస్కెట్ అయితే తిన్నాడనమాట. అది నోట్లోంచి స్మోక్ వస్తా అంటే అది కొంచెం హ్యాపీగా మా హస్బెండ్‌కి కూడా పెట్టేసాడు మా అబ్బాయి. అది కొంచెం సరదాగా అనిపించింది మాకైతే. ఇంకా నాకు కూడా ట్రై చేయమని చెప్పి అయితే ఇచ్చారు. నేను కూడా తిన్నాను దాన్ని. కొంచెం స్మోక్ వస్తుంటే కొంచెం సరదాగా అనిపించింది. ఇంకైతే 12-1 అలా రిటర్న్ అయిపోయాం మళ్ళీ. సరే దారిలో వస్తుంటే చాందిని బండి కట్టారు. అక్కడ కోలాటాలు అవంతా వేస్తున్నారనమాట. చాలా బాగుంది చాందిని బండయితే. మా అబ్బాయి చూద్దామంటే వెళ్ళి చూసాము. ఆ కోలాటాలు అవంతా చూసాము. తర్వాత అమ్మవారి గుడి దగ్గరికెళ్తాయి ఈ బండ్లన్నీ. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.